తనువు మనువు విడిచి తనయులంజుట్టాలనాలి విడిచి సంపదాలి విడిచి నన్నె కానియన్యమెన్నెండు నెరుగని వారి విడువ నెట్టి వారినైనా. అత్యంత పవిత్రమైనటువంటి ఈ చైత్రమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ చైత్రమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ చైత్రమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో శరణాగతి పూర్వకంగా మనం కైంకర్యం చేస్తాము, అంత గొప్పదైనటువంటి ఫలాన్ని మరి మనందరం కూడా పొందవచ్చు. గోవిందేతి సదా స్నానం సదా గోవింద కీర్తనం అంటారు. ఎంతో గొప్పది గోవిందనామ స్మరణం. అటువంటి గోవిందనామ స్మరణము కైంకర్యము కనుక మనం చేసినట్లయితే చాలట ఈ మానవ జన్మకి అంటారు. మహావిష్ణువు యొక్క వేదాంత వేద్యుడైనటువంటి ఆ మహావిష్ణువు యొక్క మానసపుత్రులైనటువంటి విఖనోమునీంద్రుల వారంటారు, నిత్యం గృహే దేవాయతనేవ భక్త్యా భగవంతం నారాయణం అర్చయేత్ తద్విష్ణోః పరమం పదం గచ్చతీతి విజ్ఞాయతి. మహావిష్ణువు యొక్క పరమ పథాన్ని ఈ కైంకర్యం చేరుస్తుంది. అటువంటి కైంకర్యాన్ని మనం ఆచరించాలి. అటువంటి కైంకర్యాన్ని కనుక మనం తప్పకుండా ఆచరించినట్లయితే మనకేమొస్తుందండి? ఏదో మోక్షం వస్తుంది అని అంటున్నారు. పునరావృత్తి రహిత శాశ్వత విష్ణుపథ ప్రాప్తిని మనందరం కూడా పొందుతాము అని అంటున్నారు. ఏమిటో జీవితానంతరం వచ్చేటువంటి మోక్షం కోసమా ఈ ప్రయాస అంతా? ఆ విషయం తర్వాత చూద్దాం. ప్రస్తుతం మాకేమొస్తుందో చెప్పండి. ఇది కదా ఇప్పుడు మనందరి యొక్క ఆలోచన. మనందరం కూడా కలియుగంలో బ్రతుకుతున్నాం, సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. ఏదో జీవితానంతరం వచ్చేటువంటి మోక్షం గురించి ఏమిటండి, ఇప్పుడు ఈ క్షణం మాకేమొస్తుందో చెప్పండి, ఏదైనా చేస్తామనంటారు అందరూ కూడా. మనం కూడా ఆ కోవలో ఉన్నటువంటి వారమే. ఇప్పుడు ఏదో ఒకటి కావాలి మనకు. మరి ఇప్పుడు ఏం కావాలి? దేని కొరకు భగవత్ కైంకర్యం చేయాలి? డబ్బా? డబ్బు కోసం భగవత్ కైంకర్యం చేస్తే భగవంతుడే నవ్వుకుంటాడు. మరి పదవుల అశాశ్వతమైనటువంటివి, ఆరోగ్యముల ఆరోగ్యం బాగుండి మిగతా ఈతి బాధలు ఉంటే ఏం చేస్తారు? మరి ఈతి బాధలు లేకుండా ఉండాలి అంటారా? రోగాలుంటే ఏం చేస్తారు? మరి అసలు ఏం కావాలి భగవంతుడు? ఏం కోరాలి భగవంతుడు? భగవంతుడి ద్వారా ఏది ఉంటే మనం ఆనందంగా ఉంటాం? కాస్త ఈ చర్చ మనం బాగా చేసుకోవాలి. అంటే ఒకటే అంటున్నారు, నిత్యము నిరంతరము భగవంతుడి యొక్క సాన్నిధ్యము ఉంటే చాలు. భగవత్ సాన్నిధ్యం కనుక మనకున్నట్లయితే అన్నీ ఉన్నట్లే. పిల్లవాడికి ఏం కావాలి అంటే, బాగా తెలివైనటువంటి పిల్లవాడు నాకు తీయని పదార్థాలు కావాలి, పానీయములు కావాలి, అవి కావాలి, ఇవి కావాలి అన్నీ అడగడం. నాకు మా అమ్మ ఉంటే చాలు అని అడుగుతాడు. ఎందుకంటే వాళ్ళ అమ్మ పక్కన ఉంటే వాడికి ఎప్పుడు ఏం కావాలో అవి అమ్మే చేసేస్తుంది. విడివిడిగా పదార్థాన్ని కోరుకొని పదార్థం మాత్రం పక్కన ఉండి అమ్మ పక్కన లేకపోతే ఎప్పుడు ఏం చేయాలో వాడికే తెలియదే. అలా చిన్న పిల్లవాడికి తనకిష్టమైనటువంటి పదార్థముల కన్నా కూడా తల్లి యొక్క సాన్నిధ్యము అన్నింటినీ ఏ విధంగా అయితే తెచ్చిపెడుతుందో, మనందరికీ కూడా కన్న తల్లి సాన్నిధ్యము వంటిది ఆ గోవిందుడి యొక్క సాన్నిధ్యం. గోవిందుడి యొక్క సాన్నిధ్యం ఉంటే చాలు, అన్నీ మనకు అవే వచ్చి చేరుతాయి అంటున్నారు. మరి గోవిందుడి యొక్క సాన్నిధ్యం ఉండాలంటే ఏం చేయాలి? పెద్దలు చెప్తూ ఉన్నారండి. భగవంతుడే చెప్తున్నాడు, తనువు మనువు విడిచి తనువులంజుట్టాలనాలి విడిచి సంపదాలి విడిచి. తనువు మనువు విడిచి, తన యొక్క శరీరాన్ని మనస్సుని వీటన్నిటి మీద మమకారాన్ని విడిచిపెట్టి, తనువు మనువు విడిచి తనయులంజుట్టాలనాలి విడిచి సంపదాలి విడిచి. తనయుల మీద మమకారాన్ని విడిచి, తన యొక్క సంపదల మీద మమకారాన్ని విడిచి, తన యొక్క ఆలి మీద
మమకారాన్ని విడిచి సంపదాళి మీద కూడా మమకారాన్ని విడిచిపెట్టి, అంటే మమకారం వేటి మీద ఉండకూడదు, అన్నీ ఉండాలి, అన్నీ ఉంటే ఆనందంగా ఉంటాం. ఇది లేకపోతే నేను ఉండలేను, నాకు ఇదే కావాలి ఇదే కావాలి ఇదే కావాలనేటువంటి మమకారానికి గనక నీవు లోనైపోయావా అంతే, ఆ మమకారము ద్వారా వచ్చి కూర్చుంటాయి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలన్నీ కూడా వచ్చి నిన్ను నాశనం చేస్తాయి. కాబట్టి ఈ మమకారాల్ని వీటన్నిటి మీద విడిచిపెట్టి ఏం చేయాలి మరి అంటే మరి చెప్తూ ఉన్నారు, తనువు మనువు విడిచి తనయులంజుట్టాలనాలి విడిచి సంపదాలి విడిచి నన్నే కాని యన్యమన్నెండు ఎరుగని. భగవంతుడు అంటున్నాడు, వీటన్నిటి యందు మమకారాన్ని విడిచిపెట్టి కేవలము నా యందు, నా యొక్క కైంకర్యము యందు, నా యొక్క సేవనము, నా నామ సంస్మరణము యందు ఎవడైతే మనస్సును లగ్నం చేసి ఉంటాడో అంటున్నాడండి, నన్నే కాని యన్యమెన్నెండు ఎరుగని వారి విడువ నెట్టి వారినైనా. వారు ఎలా ఉన్నా సరే నేను వారిని విడిచిపెట్టనయ్యా. ఈ లౌకిక విషయములన్నిటి మీద మమకారాన్ని విడిచిపెట్టి నా యందు ఎవరైతే మమకారాన్ని నిలిపి పరిపూర్ణమైనటువంటి భక్తి ప్రపత్తులతో నన్ను కైంకర్యం చేస్తూ ఉంటారో, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాళ్ళు ఎలా ఉన్నప్పటికీ కూడా వారిని నేను విడిచిపెట్టను, వారితోనే ఉంటాను అని భగవంతుడే వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మరి ఈ వాగ్దానాన్ని మనం అందరం కూడా అర్థం చేసుకుని సకల లౌకిక అశాశ్వత విషయముల యందు మమకారాన్ని విడిచిపెట్టి శాశ్వత విషయమైనటువంటి భగవంతుడి యందు మమకారాన్ని ఉంచుకొని కనుక మనం కైంకర్యం చేసినట్లయితే చాలు, ఈ జన్మ చరితార్థమవుతుంది. మరి మన జన్మ చరితార్థమయ్యేటువంటి ఈ గొప్ప ఉపాయాన్ని మనందరం కూడా స్వీకరించి ఈ ఉపాయము ద్వారా జీవనాన్ని గడుపుతూ ఈ చైత్రమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.